విద్యార్థి నేర్చుకోవడానికి స్వాగతం. నేను మీ కన్నబాబు. ఇవాళ మనం పైథాన్లో స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ప్రోగ్రామ్ ఇస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు ఏ కంప్యూటర్. ఓకేనా? ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం రాయాలి. సో ప్రోగ్రామ్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్స్ ఆర్ ద ఎగ్జిక్యూటబుల్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయడం ద్వారా ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్, ఒకటి సింపుల్ స్టేట్మెంట్స్, ఇంకోటి కాంపౌండ్ స్టేట్మెంట్, సెలక్షన్ స్టేట్మెంట్స్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా? సింపుల్ స్టేట్మెంట్ అంటే సింగిల్ లైన్ స్టేట్మెంట్. వన్ లైన్ స్టేట్మెంట్ ఈజ్ కాల్డ్ as సింపుల్ స్టేట్మెంట్. ఓకే. సో జనరల్గా మనం ఒక వేరియబుల్లో వాల్యూ మనం ఇనిషియలైజ్ చేసిన, ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలనుకున్నా, ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్, ఒక లాజిక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 + 3, లేకపోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, లేకపోతే ఇట్లా ప్రింట్ సమ్ వెల్కమ్ టు పైథాన్, ఇట్లా దీస్ ఆల్ ఆర్ కాల్డ్ as సింపుల్ స్టేట్మెంట్. సింగిల్ లైన్ స్టేట్మెంట్స్ ఆర్ సింపుల్ స్టేట్మెంట్స్. ఓకేనా? ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చా చూడండి. దిస్ ఆల్ కమ్స్ అండర్ సింపుల్ స్టేట్మెంట్. కాంపౌండ్ స్టేట్మెంట్ మీన్స్, కాంపౌండ్ స్టేట్మెంట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ సెవరల్ స్టేట్మెంట్స్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినారియోస్లో ఏమవుతుందంటే కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒక గ్రూప్లో పెట్టామనుకోండి. ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ దెన్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ సైడ్ ఎ బ్లాకర్. జనరల్గా అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో బ్లాక్ని మనం ఫ్లవర్ బేసెస్తో రిప్రజెంట్ చేస్తాం, బట్ పైథాన్లో మనం బ్లాక్స్ని కాలంతో రిప్రజెంట్ చేస్తాం. సో గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం సీక్వెన్స్గా ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటే కనుక దెన్ యూ హ్యావ్ టు కీప్ దీస్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇన్ ఏ బ్లాక్. ఓకే. సో జనరల్గా అదర్ లాంగ్వేజెస్ ఇక్కడ చూపించి, అదర్ లాంగ్వేజ్లో అయితే బ్రాకెట్ అని రాస్తాం, అదే పైథాన్లో అయితే జస్ట్ కాలన్ పెడతాం. కాలన్ రిప్రజెంట్స్ వాట్? బ్లాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ప్రింట్ సి. ఇది ఒక స్మాల్ లాజిక్. ఇది కాబట్టి ఈ లాజిక్ అంతా నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఐ విల్ కన్సిడర్ దీస్ ఆల్ ద లాజిక్ యాజ్ వన్ పర్టికులర్ బ్లాక్. జనరల్గా అయితే ఫ్లవర్ ప్లేసెస్లో పెడతాం, బట్ పైథాన్లో అయితే కాలంలో పెడతా. ఇక్కడ మీకు జస్ట్ అర్థం అవడం కోసం క్లాస్ తీసుకున్నా, క్లాస్ ఏ అని చెప్పి అందులో ఒక మెథడ్ రాసా, డెఫ్ యాడ్ అని చెప్పి, దానికి ఒక బ్లాక్ పెట్టా చూడండి, కాలన్. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ యూ కెన్ వర్క్ విత్ కాంపౌండ్ స్టేట్మెంట్స్. అట్లానే సెలెక్టివ్ స్టేట్మెంట్, సెలక్షన్ స్టేట్మెంట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ సెలక్షన్ స్టేట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాశాను అనుకోండి. ఈ 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఏమవుతుంది? ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ నేను కంట్రోల్ చేద్దాం అనుకుంటా. ఐ వాంట్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ఎంప్లాయీ salary is greater than 20,000, then I want to execute some statements. Otherwise, I want to execute some other statements. Itla whenever I want to take one decision, oka decision తీసుకోవాలనుకున్నప్పుడు ఈ సెలెక్టివ్ స్టేట్మెంట్స్ కి వెళ్తాం. జనరల్గా అయితే ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్, మల్టిపుల్ ఇఫ్, వీటి ద్వారా మనం సెలెక్షన్ స్టేట్మెంట్స్ యూజ్ చేయొచ్చు. Okay, that is about some selection statements. And if you want to execute some statement based on some condition, then go for selection statements. Okay. Next, other type of statements are iterative statements. Iterative statements means what? The statements, if you want to repeatedly execute some set of statements again and again. For example, I want to print welcome to Python 10 times. So in Python, I have to write print welcome to Python, welcome to Python. I have to write the 10 lines of code. So what is the problem? Repeatedly writing the same code again and again, the number of lines of code is increasing. Number of lines of code increase అవుతున్నప్పుడు memory will be wastage will be there. So performance issues will be there. సో గుడ్ ప్రోగ్రామర్ అంటే ఏంటంటే ప్రోగ్రామ్ యొక్క సైజుని తగ్గించాలి, రిపీటెడ్ కోడ్ని తగ్గించాలి. రిపీటెడ్గా అదే కోడ్ మనం ఏం చేయకూడదు,
రాయకూడదు. దానివల్ల నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేయాలి? సో ఇప్పుడు నేను ఇక్కడ వెల్కమ్ టు పైథాన్ 10 టైమ్స్ రాసే బదులు ఒక ఫర్ లూప్, ఒక లూప్లో పెట్టాను అనుకోండి, ఆ లూప్లో ఐ విల్ జస్ట్ ప్రింట్ వెల్కమ్ టు పైథాన్. సో ఐ రిడ్యూస్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్. సో ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ వెల్కమ్ టు పైథాన్ 100 టైమ్స్, లేకపోతే విద్యార్థి నేర్చుకోక 100 టైమ్స్ నేను ప్రింట్ చేయాలనుకున్నాను అనుకోండి, నేను 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి. సో అదే ఐ విల్ కీప్ దట్ కోడ్ ఇన్సైడ్, ఐ విల్ రైట్ ద కోడ్ ఓన్లీ 1 time, keep that code inside the loop, rotate the loop 100 times so that we can reduce the number of lines of code. So as a good programmer ఏం చేయాలంటే performance ని పెంచడానికి ట్రై చేయాలి. If you want to improve your performance, you have to reduce the number of lines of code. ఓకేనా? సో దానికోసం మనం ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని ఉన్నాయి, లూపింగ్ స్టేట్మెంట్స్ అంటాం. అంటే రిపీటెడ్గా రాసే కోడ్ని మనం ఒక లూప్లో పెట్టామనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్జిక్యూట్ ఆ లూప్ తిరిగినన్ని సార్లు ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఫ్యూచర్లో ఎట్లాగా లూప్స్ అనేది నేర్చుకుంటాం. ఓకేనా? జనరల్గా మనం ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్. ప్రోగ్రాంలో ప్రతి లైన్ని మనం ఏమంటామంటే స్టేట్మెంట్ అని అంటాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ వచ్చేసరికి మనం ఇందాక చూసిన సింపుల్ స్టేట్మెంట్ అంటే సింగిల్ లైన్ స్టేట్మెంట్, కాంపౌండ్ స్టేట్మెంట్ అంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. These, whenever you want to group some set of statements, keep that statements in some block. Other languages like C or Java or C Sharp, block is nothing but represent with flower braces. కానీ పైథాన్లో మనం బ్లాక్ని కాలమ్గా రిప్రజెంట్ చేస్తాం. తర్వాత సెలెక్షన్ స్టేట్మెంట్, ఇఫ్ యూ వాంట్ ఎగ్జిక్యూట్ సమ్ స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ సమ్ సెలెక్షన్, అంటే బేస్డ్ ఆన్ యువర్ డెసిషన్, దెన్ గో ఫర్ సెలెక్షన్ స్టేట్మెంట్స్. అందులో మనకి ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్, ఇట్లా మనకి రిలేషనల్ ఆపరేటర్స్తో ఈ సెలెక్షన్ స్టేట్మెంట్స్ మనం రాస్తాం. ఎగ్జాంపుల్, ఇఫ్ 10 greater than 5 ప్రింట్ హై, అదర్వైజ్ బై, ఇట్లా రాసాం అనుకోండి. అంటే నేను ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలి. ఏం డెసిషన్ అది? 10 greater than 5 అయితే హై ప్రింట్ అవ్వాలి, లేకపోతే బై ప్రింట్ అవ్వాలి. లేకపోతే చెక్ వెదర్ గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్, ఆర్ ఇఫ్ ద పర్సన్ ఏజ్ ఈజ్ greater than 18 he is eligible to vote, అదర్వైజ్ నాట్ ఎలిజిబుల్. ఓకేనా? అట్లనే ఒక ఐటమ్ తీసుకున్నాం, మనం స్విగ్గీలో ఒక 5 items ఆర్డర్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ ఏ గోల్డెన్ కస్టమర్ ఆఫ్ స్విగ్గీ, ఓకే, ఇఫ్ ఐ ఆర్డర్ ద ఫుడ్ ఇన్ స్విగ్గీ మోర్ దెన్ 5 times, దెన్ ఐ హ్యావ్ టు గెట్ 20% డిస్కౌంట్ ఆన్ ద నెక్స్ట్ ఆర్డర్. అంటే ఫస్ట్ ఒక క్యాలిక్యులేషన్ జరిగి తర్వాత చెక్ చేసి తర్వాత డెసిషన్ తీసుకోవాలి. అట్లాంటప్పుడు మనం సెలెక్షన్ స్టేట్మెంట్కి వెళ్తాం. రిపీటెడ్గా అదే కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే కనుక, ఇన్స్టెడ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్, యూ కెన్ గో ఫర్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఆర్ రిపిటేషన్ లూప్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇట్లా స్టేట్మెంట్స్ పర్పస్ ఈజ్ టు కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ విల్ మేక్ యూ టు డెవలప్ వన్ ప్రోగ్రామ్. ఓకేనా? అట్లానే జంపింగ్ స్టేట్మెంట్స్. జంపింగ్ స్టేట్మెంట్స్ అంటే దీన్నే మనం ఏమంటాం, ట్రాన్స్ఫర్ ద కంట్రోల్. యాక్చువల్లీ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో నాకు ఒక 10 lines ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి, నాకు లైన్ నెంబర్ 5 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఐ వాంట్ జంప్ టు లైన్ నెంబర్ 8, అంటే ఐ వాంట్ ట్రాన్స్ఫర్ ద కంట్రోల్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ టు అనదర్ పార్ట్, దెన్ విల్ గో ఫర్ జంపింగ్ స్టేట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇక్కడ 10 lines ఆఫ్ కోడ్ ఉంది. లైన్ నెంబర్ 5 నేను రాసా, గో టు అని రాసా, గో టు లైన్ నెంబర్ 8 అని రాసా. అంటే 5 దగ్గరికి వచ్చి జస్ట్ 8కి వెళ్ళిపోవాలి, 6, 7 ఎగ్జిక్యూట్ చేయకూడదు. మళ్ళీ గో టు 8కి వెళ్ళి అక్కడ కంటిన్యూ అని రాస్తా. అట్లానే 3 types ఆఫ్ జంపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, గో టు అని, కంటిన్యూ అని, రిటర్న్ అని, బ్రేక్. దీస్ 4 are called as jumping statements. If you want to continue the execution of the program, continue. If you want to jump from one portion of the statement to another, go to statement. Atlane break. If you want to terminate the program execution or terminate the block, then you have to use break. So with the combination of these statements, we can construct one program. So program is nothing but a collection of statements. Once again I am repeating. First one is simple statement, compound statement, iterative statement, looping statement or repetition statement, selection statement, jumping statements. Okay na?
సో మనం ఇంతవరకు ఏం చేసామంటే ఒక ప్రోగ్రామ్ని ఎట్లా రాయాలి విత్ ద సపోర్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మనం హౌ టు డెవలప్ ద ప్రోగ్రామ్స్ ఇన్ పైథాన్ ఎడిటర్స్ ఏంటి దీని గురించి మాట్లాడదాం. ఫర్ మోర్ వీడియోస్ try to subscribe to my channel, like, share. Thank you. Have a nice day.